హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీ నగర్, హయత్ నగర్, పాతబస్తీ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షంతో హయత్ నగర్లో కోర్టు ప్రాంగణం జలమయమైంది. భారీ వర్షం పడ్డప్పుడల్లా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హయత్ నగర్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. 2.5-3 గంటల పాటు కురిసిన వర్షంతో చాలా కాలనీల్లో, హయత్ నగర్ ప్రాంతంలో చాలా కాలనీలో నీళ్ళమయమైపోయినాయి, జలమయమైపోయి చూడొచ్చు ఏ విధంగా ఉందో పరిస్థితి. ఈ కాలనీలో రోడ్లు మొత్తం జలమయమైపోయి నదుల్ని తలపిస్తున్నాయి. వచ్చేట ఆటోలు కావచ్చు, స్కూటీలు కావచ్చు, కొన్ని బైకులు కూడా ఆగిపోయినాయి. ఈ బయటకు వెళ్ళేట సమయంలో బైకులు కూడా ఆగిపోయినాయి, కార్లు కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. గతంలో ఇంత వర్షం కురిసింది ఎప్పుడైనా స్థానికులని తెలుసుకుందాం. దాదాపు 3 గంటల నుంచి భారీ వర్షం కురిసిందండి. అయితే మొత్తం కాలనీలన్నీ జలమైపోయినాయి. రాఘవేంద్ర నగర్ కాలనీ కానీ, శాంతినగర్ కాలనీ కానీ ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి. మాకు లోతట్టు ప్రాంతం. ఖచ్చితంగా ఇది మీ సాక్షి మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు చేరే వరకు మీరు దీన్ని శ్రద్ధ తీసుకొని మాకు కాలనీలకు ఏదో ఒక ఉపాయం చూపించాలి. అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు తర్వాత వీళ్ళు ముందస్తు ప్లాన్ లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఈ తప్పిదాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ మేము నిలబడుతున్న దగ్గర మ్యాన్ హోల్ ఉంది. ఈ వాటర్ నుంచి వెంట వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ కోర్టు ఆవరణ పెద్ద గ్రౌండ్ ఇది కాబట్టి ఈ కోర్టు ఆవరణలో కనీసం దాదాపు చాలా వర్షపాతం నమోదైంది కాబట్టి స్టోరేజ్ వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయ్యి అటాచ్మెంట్ కాలనీలు ఉన్నాయి. ఇదంతా లోతట్టు ప్రాంతం. ఏ వర్షం పడ్డా ఈ నీళ్ళన్నీ ఇటే వస్తాయి, ఈ నీళ్ళే వస్తాయి. అందులో ఈ పెద్ద కోర్టు ఉన్నది కదా, కోర్టు గ్రౌండ్ లో నీళ్లు కూడా అవుట్లెట్ ఇక్కడే పెట్టిండ్రు. మిగతా కాలనీ నుంచి కూడా నీళ్లు ఇక్కడికి రావడంతో లోతట్టు ప్రాంతం అయిపోయినాయి. ఇవంతా కూడా నీళ్లు జలమయం అయిపోయాయి. రోడ్లు కూడా నదుల్ని తలపిస్తున్నాయి. పరిస్థితి 2.5-3 గంటలు వర్షం కురడంతో ఈ విధంగా పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, సిబ్బంది కూడా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో మరింత వర్షం, ఏ మాత్రం ఇంకా వర్షం కురిసినా మరో గంట కురిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2-2.5 గంటలు 3 గంటలు వర్షం కురిసింది కాబట్టి మళ్ళీ ఏ మాత్రం ఒక 1 అవర్, ఒక గంట పాటు వర్షం కురిసినా కానీ మరింత జలమయ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.